హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట శివారులో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. 3 రోజుల క్రితం వసతి గృహంలో ఉరివేసుకున్న ఏకు శ్రీవాణికి గురించి ఆరా తీశారు. శ్రీవాణి మృతి గురించి ఉపాధ్యాయులను విచారించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కూడా తప్పకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం. ప్రాథమిక సమాచారం ఒక భాగం అయితే కూడా జరిగిన సంఘటనలు కానీ దానికి దోహదం చేసిన కారణాలు కానీ ఉన్న పరిసరాల యొక్క పరిస్థితులను కూడా అన్నింటినీ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మరణ బాధ్యులు ఉంటే బాధ్యులకు లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా చూసి అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఉన్నాయా, పర్సన్స్ ల్యాబ్స్ ఉన్నాయా, విధంగా ప్రోత్సాహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాథమిక సమాచారం ఒకటైతే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చిన్న చిన్న ఏమైనా లోపాలు ఉన్నా ఆ లోపాలను సరిదిద్దడమే కాకుండా లోపాలు లేకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొంత ఇంకా ఏ విధమైన ఎందుకంటే కొన్ని వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, సెన్సిటివ్ సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళకు ఏ విధంగా ముందే కొంత సమాచారం లేకుండా సేకరించడం, లేదా మానసికంగా కూడా కొంత ఏమైనా వీకెండ్ ఉంటే హౌ టు స్ట్రెంగ్తన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా